ఇన్ దిస్ ఎండ్ డేస్ యూ షుడ్ బి ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్. మనము ఏ విధంగా ఆత్మపూర్ణులుగా మనము ఉండాలి? ఎక్కడుంది ఈ యొక్క రిఫరెన్స్? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. దినములు చెడ్డవి గనుక సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు ఈ జాగ్రత్త అవసరం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుడి అని చెప్పిన కాంటెక్స్ట్ ఏంటంటే, దినములు చెడ్డవి గనక. దినాలు చెడ్డవైతే పరిష్కారం ఏమిటి? ఆత్మపూర్ణులై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వలన మారు మనసు అనుభవము నిశ్చయత లేని వారికి పరిశుద్ధాత్మ దేవుని నింపుదల ఉండదు. దేవుని యొక్క వాక్యము చేత ఆయన రక్తము వలన రక్షణ నాకు అవసరమని ఒప్పింపబడి ఒప్పుకొని అంగీకరించిన వాడికి మాత్రమే ఆయన ఆత్మ ఇవ్వబడుతుంది. ఆయన ఆత్మ నీ జీవితంలోనికి రాగానే అన్నీ మారిపోతాయి. నీ జీవితంలో అన్నీ మారిపోయిన ఒక అనుభవం నీకుందా? నువ్వు మంచిగా మారటం, లేకపోతే మంచిగా జీవించడానికి నిర్ణయించుకోవటం గురించి నేను మాట్లాడటంలా, నీ జీవితంలో నీ ప్రమేయం లేకుండానే నీ జీవితంలో విషయాలు సమాధానకరంగాను నీతిగాను దేవుని ఆత్మయందలి దేవుని బట్టి ఆనందించే విధంగాను నీ జీవితం మార్చబడిందా? ఆత్మపూర్ణులై ఉండటం అంటే ఆత్మానుసారంగా ఆలోచిస్తారు, విషయాలను ఇతరులు గ్రహించలేని విధంగా గ్రహిస్తారు. ఆత్మపూర్ణులు మనము ఈ లోకస్తుల కంటే వివేకము గలవారు. మనకి ఈ లోకములో యొక్క వ్యక్తుల వలె అదేమిటో మనము లోకములో ఉండి వచ్చాం కాబట్టి అది మనకు తెలుసు. కానీ ప్రభువుని నమ్ముకునేంత మాత్రాన కొన్ని విషయాలు మనకి తెలియదు. మనము ఆత్మపూర్ణులుగా ఉండటాన్ని బట్టి కొన్ని విషయాలు కన్నులు తెరవబడతాయి. ఆత్మపూర్ణత నీ ఆత్మీయమైన కన్నులు మీరు చూడనివి, మీరు ఎరగనివి, మీరు గ్రహించనివి, మీరు త్రుటిలో పక్కకు వెళుతున్నవి మీరు తప్పిపోకుండా మీకు సహాయం చేస్తుంది ఆత్మపూర్ణత. ఆత్మపూర్ణత లేనప్పుడు నీ యొక్క భాష, నీ యొక్క మాట, నీ యొక్క విధానం మామూలు ప్రజలు మంచివారు మాట్లాడినట్లే ఉంటుంది, న్యాయం మాట్లాడేవాడు మాట్లాడినట్లే ఉంటుంది. ఆత్మపూర్ణుడు మాట్లాడినప్పుడు నీ మాటలను వారు ఎదిరించలేరు. ఈ యొక్క చెడ్డ దినాలు, ఈ ముగింపు దినాల్లో మనం ఆత్మపూర్ణులుగా ఉండాలి అంటే నువ్వు సంఘంగా కూడుకోవాలి. 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 25వ వచనం, ఐ థింక్ 24-25. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ. దేవునికి స్తోత్రం. ఆత్మపూర్ణులుగా ఉండాలి అంటే, ఆత్మపూర్ణులుగా ఉండాలి అంటే దేవుని యొక్క బిడ్డలు వారు సమాజముగా కూడుకొనుట విషయంలో నిర్లక్ష్యం చేయదు. ఎవరైనా చూడండి, ఎవరైనా కూడా ఇక్కడ ఆదివారం ఒక పూట వచ్చేవాళ్ళు మీరు ఆత్మపూర్ణులుగా ఉండలేరు. నన్ను క్షమించండి, అది మీకే తెలుసు. దేవుని వాక్యాన్ని నేను తిప్పలేను కదా, దేవుని వాక్యాన్ని నేను మార్చలేను కదా. మిమ్మల్ని నేను డిస్కరేజ్ చేయటం లేదు నేను, కానీ సత్యం చెప్తున్నాను. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయట్లేదు నేను, సత్యం చెప్తున్నాను నేను. అందుకనే మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఒక ఓడ కదిలినట్లు కదిలిపోతూ ఉంటారు. అని మీరు అనొచ్చయ్యా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కదలరా అంటే, వారు రావచ్చు కానీ వారు సమాజంగా కూడుకునే ఆసక్తి కలిగిన ఆత్మ లేనప్పుడు వారు కూడా కదిలిపోతారు. ప్రైజ్ గాడ్. కాబట్టి మీరు అన్నిటికీ రాలేరని నాకు తెలుసు. కనీసం ఆన్లైన్ అసలు మనం లేఖనానుసారం కాదు ఇది. ఆమేన్. కనీసం ఏం జరుగుతుందో మనసు పెట్టండి, ఆసక్తిని చూపించండి ప్రభువుకి. ఇది తప్పించుకోవటానికి మార్గం కాదు, అది చేయటానికి విధానం ఇది. నాకు తెలిసిన దేవుని సేవకులు, దేవుని బిడ్డలు సంఘంగా కూడుకొనుటకు వారిచ్చిన యొక్క ప్రాధాన్యతను బట్టి వారు ఆత్మ పూర్ణులై ఆ తర్వాత వారి ద్వారా దేవుడు పరిచర్య స్టార్ట్ చేశాడు.
మా పాస్టర్ గారు బెంగళూరులో, నా ఆత్మీయమైన తండ్రి గ్లెన్ గారు, ఆ తర్వాత నేను బెంగళూరు వచ్చిన తర్వాత రాయన్ గారు నాకు పాస్టర్గా ఉన్నారు. ఆయన మెడ్రాస్లో జాబ్ చేస్తూ, ఆయన ఒక సేల్స్ మెన్ కింద చేస్తూ, సాయంత్రం ఆయన క్యాథలిక్, ప్రభు ఆయన దర్శించాడు, ఆయన జీవితం మారింది. మీకు సేల్స్ మెన్ అంటే తెలుసు, వాళ్ళు ఎంత కష్టపడతారంటే ఎక్కడ పడితే అక్కడ తింటారు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతారు, తప్పదు వాళ్ళకి. సాయంత్రం 6 గంటలకల్లా మందిరానికి వచ్చేవాడు. మెడ్రాస్ అంతట్లో ఎక్కడున్నా 6-6:30కి ప్రేయర్ అయితే ప్రేయరు, బైబిల్ స్టడీ అయితే బైబిల్ స్టడీ. చర్చి దగ్గరికి వచ్చి మొహం కడుక్కునేవాడు ఆయన. వాళ్ళ భార్య, చిన్న పిల్లలు, 2 చిన్న పిల్లలు, ఒకడికి 5 సంవత్సరాలు, ఒకడికి 3 సంవత్సరాలు. వాళ్ళిద్దరిని స్కూల్ నుంచి వారు రాగానే వాళ్ళ అదే స్కూల్ డ్రెస్తో, వాళ్ళకి కొంచెం క్యారేజ్ కట్టుకొని, ఆ సైకిల్ వేసుకొని దేవుని మందిరానికి వచ్చి ఆ మందిరం దగ్గర వాళ్ళకి ఏదో కొంచెం పెట్టి వాళ్ళని వెనక్కి కూర్చోబెట్టి హోంవర్క్ చేయించి మందిరంలో ఉండేది, ప్రార్థన చేసేది, బైబిల్ స్టడీలో ఉండేది. ఒకరోజు ఇలా కూడుకొని ఉండగా అందరూ ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ బైబిల్ స్టడీలో ఉండగా ఆయన దేవుని ఆత్మతో నింపబడ్డాడు. వాళ్ళ భార్య దేవుని ఆత్మతో నింపబడింది. వాళ్ళిద్దరూ బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయ్యారు. బెంగళూరులో వాళ్ళు నింపబడ్డారు కాబట్టి సమాజం అక్కడ వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళే సమాజాన్ని కూర్చడం మొదలు పెట్టారు. గమనించారా? ఆత్మపూర్ణులుగా ఉండటం ఎంత ముఖ్యమో సమాజముగా కూడుకొనుటను మీరు నిర్లక్ష్యం చేయకండి. ఆత్మపూర్ణుడిగా ఉండటానికి దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. నెంబర్ 2, రెండవ విషయం, ఒక మనిషి ఆత్మపూర్ణుడిగా ఉండటానికి ఆ వ్యక్తి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. లూకా సువార్త 21వ అధ్యాయంలో 36వ వచనం చదవండి. జరగబో వీటి నెలను తప్పించుకొని నిలవబడుటకు శక్తి గలవారగునట్లు. గమనించండి, పై వచ్చిన నేను కావాలని ఆపి కింద చదివించాను. ఒక మనిషిని ప్రార్థన గనక ఆపగలిగితే అతడు ఆత్మపూర్ణుడిగా ఉండటం ఆపచ్చు. ప్రార్థన లేకుండా ఆపేది 34వ వచనం. తిండి వలన హృదయము, మత్తు వలనను మందముగా. ఏంటండి హృదయము మందంగా ఉండటం? ఏమిటండి? ఒకరు కడుపు నిండా తిన్న తర్వాత వాడికి శరీరం మందంగా ఉండి నిద్రపోతాడు. శరీరం మందం వేరు, హృదయం మందం వేరు. హృదయములు అక్కడితో ఆపి తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలనను ఏది మందంగా ఉన్నందున? హృదయము మందంగా ఉన్నందున. అంటే మెలకువ ఉండదు దానికి. హృదయానికి గ్రహింపు ఉండదు. హృదయానికి ఏం జరుగుతుందో తెలియదు. హృదయానికి ఏమి రాబోతుందో తెలియదు. ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నామో అది గ్రహించదు. దానికి స్పృహ ఉండదు. నువ్వు ప్రార్థన చెయ్యకపోతే నీ హృదయము మందగిస్తుంది. నేను మొన్న ఒక మాట చెప్పాను, నువ్వు విశ్వాసి అయితే నువ్వు కనీసం రోజుకి 1 గంట ప్రార్థన చేస్తావు. నువ్వు విశ్వాసి అయితే. ఈ ప్రార్థన ఏ ప్రార్థన తెలుసా? నా భార్యని కాపాడు, నా అత్తను కాపాడు, నా కొడుకును కాపాడు ప్రార్థన కాదు. ఈ ప్రార్థన గురించి నేను మాట్లాడుతున్నా. దేవుని యొక్క ఆలోచనతో కూడిన ప్రార్థన, దేవుని ఆలోచన కొరకు వేచి ఉండే ప్రార్థన, ఏమీ అడగక ప్రభు యొక్క విషయాలు గ్రహించటానికి నువ్వు ఆయన సన్నిధిలో కనిపెట్టే ప్రార్థన. మారు మనసు పొందిన ప్రతి బిడ్డ తన కోసం అంటూ చేసే ప్రార్థన కాక కేవలము దేవుని యొక్క సన్నిధిలో ప్రభువుకి లభించే వ్యక్తిగా, దేవుడు నీకు లభించే వ్యక్తిగా నువ్వు ఈ విషయాలు నువ్వు అడుగుతావు. నువ్వు ప్రభువుకి లభించే వ్యక్తిగా, అంటే ప్రభు విషయాలు అడిగే వ్యక్తిగా రోజుకి 1 గంట నువ్వు ప్రార్థన చేయకపోతే ఐహిక విచారం పెరిగింది, హృదయం మందత్వం వస్తుంది. సంఘానికి హృదయం మందత్వం వస్తుంది.
ఇట్స్ నాట్ అబౌట్ ప్రభా నాయనా మాకు ఆ న్యాయం తీర్చు ప్రభా, లేకపోతే ప్రభా మాకు ఇది చెయ్యి, మాకు అది చెయ్యి, నాకు ఇది చెయ్యి. ఆయన కాక ఎవరు చేస్తారు నీకు? నేను చెప్తుంది, ఆ ప్రార్థనను ఈ గంట ప్రార్థనలో కలపకండి. నువ్వు దేవునికి లభించే ప్రార్థన 1 గంట కనీసం లేకపోతే నీ మారు మనసు హృదయము మందమవుతుంది. ఇది లేదన్న వాళ్ళు నేను చెప్పే మిగతా వినొద్దండి, ఇక్కడ ఆగిపోండి. నేను మిగతా రెండింటికి వెళ్తాను, అవి వినొద్దండి మీరు. ఎందుకంటే మీకు జ్ఞానం పెరుగుతుంది, మీరు చేసేది ఏముండదు. మీరు ప్రభువుకి నిజంగా హానెస్ట్గా చెప్పగలరా? ఆర్ యు అవైలబుల్ టు గాడ్? దేవునికి నువ్వు నిజంగా రోజుకి 1 గంటైనా లభించే వ్యక్తివిగా ఉన్నావా? వాట్ ఇట్ మీన్స్ ఆఫ్ అవైలబుల్ టు గాడ్ ఈస్ దట్ గాడ్, ఐ లవ్ యూ, ఐఎమ్ హియర్ ఫర్ యువర్ ప్లెజర్, ఐ లవ్ యూ గాడ్, లెట్ యువర్ విల్ బి డన్. అవైలబుల్ టు గాడ్. ప్రైజ్ గాడ్. మారు మనసు పొందిన బిడ్డ కనీసం 1 గంటలా ఉండాలి. నీ హృదయం లేకపోతే మందముగా ఉంటుంది. నీ హృదయం దేవుని యొక్క విషయాలను అది సెన్స్ చేయలేదు. ఏంటండి? దేవుని యొక్క విషయాలను అది గ్రహించలేదు. మీకు విషయం తెలుసా? మీరు అనేకమైన మెసేజ్లు విన్నారు. ప్రతి మెసేజ్ విన్నప్పుడు దేవుడు కదలటం మీరు చూశారు. ఆ తర్వాత అది మెసేజ్ గానే వెళ్ళిపోయింది. కానీ దాని నుంచి ఏ విధమైన ఫలాన్ని నువ్వు అనుభవించి ఉండలే. కారణం ఏంటో తెలుసా? కాలాలు సమయాలు ఉన్నట్లు దేవుడు కాలాలు సమయాలు ప్రకారం ఆయన పని చేస్తాడు. అంటే ఆ కాలములో ఆ సమయంలో ఆ పని నీలో జరగటానికి దేవుడు నీతో మాట్లాడతాడు. అది నువ్వు నిర్లక్ష్యం చేస్తే దాన్ని నువ్వు తర్వాత పట్టుకున్నా అది జరగదు. నా తండ్రి చెయ్యని సమయంలో నేను చెయ్యను. అమ్మా నాతో నీకేం పని? నా సమయం ఇంకా ఏమిటయ్యా నీ సమయం? నా తండ్రి ఒక సూచన చేసే సమయం ఉంది. ఆ సమయంలో నేను చేయటానికి నేను ఇక్కడికి పంపబడ్డాను. నాకు నేనుగా ఏమి చెయ్యను, నాకు నేనుగా ఏ తీర్పు తీర్చను, నాకు నేనుగా ఏమి మాట్లాడను. ఆయన మాట్లాడేది ఆయన సమయంలో. ఇక్కడ నేను మాట్లాడటానికి నేను ఇక్కడ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆయన మాట్లాడాలనుకున్నది, ఆయన మాట్లాడే సమయంలో ఆయన అక్కడ మాట్లాడుతూ ఉండగా అదే ఇక్కడ మాట్లాడటానికి నేను ఎక్కడున్నాను. అది దేవుని దాసునికున్న గుర్తు. అది ఒకవైపు అయితే, దేవుడు చేసే సమయంలో 4 రోజుల తర్వాత లాజర్ని ప్రభు బయటికి తీసుకొచ్చాడు. అది దేవుని సమయంలో. దేవుడు తనని పిలిచేటప్పుడు ఈయన పిలవటానికి అక్కడ ఉంటాడు. మీరు గ్రహించాల్సింది ఏంటో తెలుసా? మీరు గనక మన యూట్యూబ్లో వెనక్కి వెళ్ళి మెసేజ్లని వింటే ఆ టైంకి ఆ పని అది అయిపోయింది. ఏమైనా కొన్ని విషయాలను మర్చిపోతే గుర్తు తెచ్చుకోవటానికి అక్కడికి మీరు వెళ్ళొచ్చేమో, కానీ దేవుడు పని చేస్తున్నప్పుడు నీ హృదయం మందంగా ఉంటే ఇంకా అది వెళ్ళిపోయినట్లే. ప్రార్థనలో 3 స్టెప్స్లో ఒక స్టెప్పే చెప్పాను నేను. ఆ తర్వాత 2 స్టెప్స్ ఇప్పుడు వద్దులేండి. ఆల్రెడీ 2 సార్లు నేను చర్చిలో చెప్పాను. ఒకటి 1 hour ప్రేయర్ అని చెప్పాను. రెండో స్టెప్ ఏంటండి? రెండో స్టెప్ 3 hours ప్రేయర్ చెప్పాను. ఏంటండి? 3 hours ప్రేయర్. ఒక జామ్ అంత ప్రార్థన. జామ్ ఎంతండి? 3 గంటలేనండి జామ్ అంటే. కరెక్టేనా? ఒక జామ్ అంత ప్రార్థన. నువ్వు గడియ ప్రార్థన నుంచి ఎక్కడికి రావాలి? జాము ప్రార్థనకు వస్తావు. ఎప్పుడు వస్తావు తెలుసా? నీ యొక్క ఆత్మ నువ్వు దేవుని యొక్క విషయాలను ఎరిగే వ్యక్తివిగా, లభించే వ్యక్తిగా, దీనికి ఆ మందత్వం పోయి మందత్వం తగ్గి ఇది మెలకువగా ఉండటం స్టార్ట్ అవుతుంది ఆ ఒక గడియను బట్టి. అప్పుడు నువ్వేం చేస్తావంటే నీ జీవితంలో దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుడి యొక్క ఆలోచనను
దేవుని యొక్క ఉద్దేశాన్ని నీ మందత్వము లేని హృదయము అలా గ్రహించటం మొదలు పెడుతుంది. ఈ ముని ఏళ్ళకి అది తగలటం మొదలు పెడుతుంది. అప్పుడు నీ ప్రార్థన గంట లభించేవాడివి ఒక జాము లభించేవాడుగా లేపబడతావు. అంటే నువ్వు ఒక జాము లభిస్తూ ఉంటే నువ్వు నీ సంకల్పం ఎరుగుతున్నావు అని అర్థం. అక్కడికి నువ్వు రావాలి అంటే నువ్వు ఇక్కడ లభించాలి. ఆ జాములో నన్ను ప్రభు అన్యులకి ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు నన్ను సువార్త విషయంలో నన్ను నమ్మకస్తుడిగా ఎంచాడు తన కృపను. నేను సంఘాన్ని హింసించిన వాడిని, అపోస్తులు అన్నిటికి అయోగ్యుడును, కానీ ప్రభు నాకు ఆ కృప ఇచ్చాడు. when you begin to sense that, praise the Lord, ఒక సమయానికి నిన్ను దేవుడు దేనికి ఏర్పాటు చేశాడో నువ్వు సంపూర్ణంగా నీ డైరెక్షన్ ని గ్రహించగలుగుతావు. నీ డైరెక్షన్ ని గ్రహించగానే 3వ లెవెల్ ప్రార్థన నువ్వు ఎల్లప్పుడూ ఆయనకి లభించేవాడుగా. మేము ప్రార్థనకును వాక్యముకు మమ్మలను మేము అప్పగించుకుంటూ ఉన్నాం. విధవరాళ్లకు బల్లల యొద్ద భోజనము పెట్టుట మా పని కాదు. మీలో ఎవరైనా ఉంటే తీసుకురండి, ప్రార్థన చేస్తాం. వాళ్ళు బల్లల దగ్గర భోజనం పెడతారు. మేమైతే ప్రార్థనకును వాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకున్నాం. దేనిని వారు ఎరిగారో దానికి అప్పగించుకున్నాం. 3వది స్టెప్ ఆఫ్ ప్రేయర్, యు గివ్ యువర్ సెల్ఫ్. ఇది నేను తెలిసి చర్చిలో ఇది 3వసారి చెప్పటం. ఎందుకు చెప్తున్నానంటే నువ్వెక్కడున్నావో పరీక్షించుకోవాలి. మొదటిదే నువ్వు గనక పరీక్షించుకోకపోతే ఈ 2 విషయాలు నీకు అర్థం కావు. 3వ దానికి వెళ్దాం, లాస్ట్ది. ఆమేన్. నువ్వు ఆత్మపూర్ణుడుగా నువ్వు నిత్యము ఉండటానికి నువ్వేం కలిగి ఉండాలి అంటే నువ్వు క్రీస్తుకు కలిగిన భారాన్ని నీ హృదయంలో, ఆ యొక్క భారాన్ని, దేవుని యొక్క విషయాల యొక్క భారాన్ని నువ్వు కలిగి ఉండాలి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడండి? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడండి? 2వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతివాడును, బ్రదర్స్ లో చదవండి, ప్రతివాడును తన సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు. ఆ తర్వాత 21వ వచనం, 21 3వ పాయింట్ 21వ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. భారము ప్రతి అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను నువ్వు ఆత్మపూర్ణుడుగా ఉండాలి అంటే క్రీస్తు కార్యములను తలంచే భారము కలిగిన హృదయంతో నువ్వు ఎప్పుడు నిన్ను చూసుకోవాలి. 2వ కొరింథీలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడో చూడండి. ఆ యొక్క 12వ అధ్యాయం అండి, 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం 28వ వచనంలో ఏవియు గాక అనేది తర్వాత వెళదాం. సంగములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము ఆత్మపూర్ణుడుగా నువ్వు నిలబడటానికి క్రీస్తును గూర్చిన యొక్క భారం నీకు దినము ఎక్కువవాలి. 23వ వచనము 2వ కొరింథీయులు 11వ అధ్యాయం. వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. ఏంటండి అమ్మ చెప్పాలి, చివరిసారిగా చెప్పాలి. నువ్వేం ప్రయాసపడ్డావు చెప్పాలి. నీ కొరకు తన స్వరూపాన్ని, తన రూపాన్ని పోగొట్టుకున్న ప్రభు కొరకు నువ్వే విధంగా ప్రయాసపడ్డావు? ఏ అపోస్తలుడు క్రీస్తుకు కలిగిన గుర్తులు నా శరీరంలో నేను కలిగి ఉన్నానని చెప్పలా? పరిశుద్ధాత్మ దేవుడు ఇతనికి ఆ సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకు? ఇతడు ప్రయాస అందరి ప్రయాస లాంటిది కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒక సైవ సేవకుడు చెప్తే విన్నాను. దేవుడట అపోస్తలుడైన పౌలు శరీరం మీద గాయాలను పరలోకములో అలాగే ఉంచేశాడట. ఎందుకంటే నా కోసం ఉంచుకుంటానన్నాడట.
ఒకసారి ఊహించు, ఎటువంటి భారం కలిగిన వ్యక్తి. ఆ మనిషి దగ్గరికి వెళ్తేనే మనుషులు మారిపోతారంతే. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 1 సమాజంగా కూడాలా. నెంబర్ 2 ప్రార్థన ఉండాలా. నెంబర్ 3 భారం ఉండాలా. ఆరంభించండి. దినములు చెడ్డవి, ఆత్మపూర్ణుడిగా ఉండుట తప్ప